దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నికలప్పుడేమో పెద్ద పెద్ద మీటింగులు, బహిరంగ సభలు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్ని ఎలక్షన్స్లో ఏ విధంగా గెలవాలని తన ఆలోచన. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ అప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన మాటలు ప్రజలకు ఒక హితవు చెప్తున్నాడు. ఏమిటి? పెట్రోల్ డీజిల్ ధర పెరగడానికి ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరందరూ తక్కువ వాడండి, డీజిల్ తక్కువ వాడండి, పెట్రోల్ తక్కువ వాడండి, గ్యాస్ తక్కువ వాడండి. అంతేకాకు ఇంటి నుంచే హోంవర్క్ చేయాలి, ఏది సాఫ్ట్వేర్ హార్డ్వేర్లలో. అంతటితో ఆగకుండా ఎక్కడికి పోయినా మీరు ఒక్కరు కాదు ఇద్దరు ప్రయాణం చేస్తే దానికి కొంత డబ్బు తక్కువ అవుతుంది అని అన్ని హితములు చెప్తున్నాడు. నా ఉద్దేశంలో మాకు హితం కాదురా బాబు, నీ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రధానమంత్రి ఇవాళ అందరికీ ప్రజలకు ఒక సూచనలు ఇస్తున్నాడు. ఈ విధంగా నడుచుకోండి, ఎక్కడికి పోయినా ఒక్కరు పోండి, ఆఖరికి బంగారం కూడా కొనవద్దు అనేది చెప్తున్నాడు. నా ఉద్దేశంలో ప్రధానమంత్రి గారు ఒక ఆలోచన చెయ్యి. మా అందరికీ తెలుసు ఇవాళ ఉన్న పరిస్థితులలో ఇదే కొనసాగితే రేపటి నుంచి పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది, గ్యాస్ పెరుగుతుంది. దానివల్ల అన్ని వస్తువుల మీద భారం పెరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. దాని తర్వాత నెల జీతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ ఎప్పుడైతే ధరలు పెరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక భారం పెరుగుతుంది, అప్పులు చేస్తారు. ఆ అప్పుల వల్ల కట్టలేక ఆత్మహత్యలు కూడా జరిగే పరిస్థితి ఉన్నది. ఎప్పుడే కానీ నేషనల్ కలామిటీ వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఏది ప్రజలకు సాయం చేస్తారు. తుఫాను వచ్చినప్పుడు, భారతదేశంలో అనార్కీ జరిగినప్పుడు అందరు వ్యాపారస్తులు ముందుకు వచ్చి సాయం చేస్తారు. ఇవాళ నా ఉద్దేశంలో మాకు హితము కాదురా బాబు నరేంద్ర మోడీ. మీ గుజరాత్లో అదానీ అంబానీలు కోటీశ్వర్లు ఉన్నారు. నువ్వు ఎంతోమందికి సాయం చేశావు. ఇక్కడనే కాదు, ఆస్ట్రేలియా పోయి బొగ్గు వ్యాపారం అవకాశం ఇప్పించినావు. అదేవిధంగా ముఖేష్ అంబానీకి పెట్రోల్ ఏది తీయడానికి అమెరికాలో కూడా ఆయనకు పని ఇప్పించినావు. వాళ్ళందరూ సాయం చేయమన్నాడు. మాకు హితం కాదు. వాళ్ళకి సాయం చేస్తే రేపటి నుంచి పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా, గ్యాస్ పెరిగినా, తిను వస్తువులలో భారం పడ్డా వారందరికీ న్యాయం జరుగుతుంది. కోట్ల రూపాయలు నీది ఎంత బడ్జెట్ ఉన్నదో భారతదేశ బడ్జెట్ అంతకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు మీ గుజరాత్లో. వాళ్ళకు చెప్పురా బాబు, సాయం చేయమని చెప్పకుండా మమ్మల్ని ఎందుకు చెప్తున్నావు? అప్పుడే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కలామిటీ వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ అందరూ వ్యాపారస్తులు సాయం చేస్తారా లేదా? ఇవాళ యుద్ధం పేరు మీద నువ్వు ప్రజలను ఈ విధంగా ఉండు, ఈ విధంగా డబ్బు తక్కువ ఖర్చు చేయండి, బంగారం కొనొద్దు, నడవండి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి, ఇవన్నీ ఏమిటండి? నాకు అర్థమైతే లేదు. కొత్త ఆలోచన చెప్పడం ఏంది? నువ్వు దేశ ప్రధానివి, ఎంతోమంది గుజరాతీ వ్యాపారస్తులకు నువ్వు కోట్ల రూపాయలు సాయం చేసినావు. వాళ్ళతోటి సాయం చేపి
నీ భారతదేశ బడ్జెట్ ఎంతుందో అన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలాంటి సమయంలో నీ అందరికీ నువ్వు ప్రధానమంత్రి కావడానికి వాళ్ళందరూ సాయం చేశారు. ఆ తర్వాత నువ్వు ప్రధానమంత్రి అయినాక వాళ్ళకు కూడా నువ్వు సాయం చేసినవా లేదా? పెద్ద పెద్ద బిజినెస్ ఇప్పించినవా లేదా? కనుక వాళ్ళతోటి ఈ పెట్రోల్ రేపటి నుంచి డీజిల్ పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది, అదేవిధంగా గ్యాస్ పెరుగుతుంది. వాళ్ళతోటి నువ్వు సాయం చేపిస్తే ఈ చెప్పే మాటలు ఎవడు నమ్మడు. నువ్వు కేవలం హితం చెప్తున్నావు. మరి నువ్వు చేసింది, నువ్వు ఏం చేసినట్టు దేశ ప్రధానమంత్రివి? యుద్ధం ఎందుకు కాపలే? గతంలో పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధం చేసేటప్పుడు ట్రంపే అన్నాడు, నేనే ఆపినా అన్నావు. నువ్వెందుకు చెప్పలే? యుద్ధం ఆపుమని ఎందుకు చెప్పలే? నీ ఫ్రెండే కదా, మీరిద్దరు కలిసినటువంటి మిత్రులే కదా. వాళ్ళకు చెప్పకుండా అనార్కి అయింది, ఇంకా యుద్ధం జరుగుతూనే ఉన్నది. కనుక ఈ భారం పెద్దగా పెరిగేటట్టున్నది. కనుక వాళ్ళతో కోట్ల రూపాయల ఆస్తి నీ వల్ల సంపాదించారు. మీరేమో వాళ్ళతో సాయం పొంది నువ్వు ప్రధానమంత్రి అయ్యావు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు సాయం చేయరు? మీరు చెప్తే తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఈ హితము బంద్ చేయి. రోజు పెట్రోలు డీజిల్ తక్కువ చేయండి, నడవండి, మెట్రోలో పోండి, బంగారం కొనొద్దు. ఆఖరికి ఇక 2 రోజులు అయితే ఏం చెప్తాడు? భోజనాలు తగ్గియండి, తిండి తగ్గియండి. ఇవన్నీ ఎందుకండి? నేను ఐఎమ్ ఏ సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఐఎమ్ అపీలింగ్. అదానీ అంబానీలు తలుచుకుంటే ఈ భారతదేశంలో పెరిగిన ధరలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనుక అదేదో సాయం వాళ్ళతో చెప్పి కానీ మాకేదో నడవకు చెయ్యకు, ఒక్కరిని ఎందుకు పోతావు, ఇద్దరు కలిసిపోతే ఏది కిరాయిల తక్కువ పడుతుంది, రేట్ల తక్కువ పడుతుంది. ఇవన్నీ మాకెందుకండి? అదేవిధంగా ఇంటి నుంచే మీరు ఏది పని చేయండి. ఇవన్నీ ఎందుకండి? అందరు నవ్వుతున్నారు. నువ్వు ఇప్పటికన్నా అదానీ అంబానీ కోట్ల రూపాయల వాళ్ళ దగ్గర ఆస్తి ఉన్నది. వాళ్ళు ఇలాంటి క్లిష్ట సమయంలో నీ ద్వారా నువ్వు గుజరాత్లో పుట్టి పెరిగినావు, ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయినావు. కనుక ఆ ఛాయ్ వాలా ప్రధానమంత్రితో కోరేది ఏమిటంటే, గుజరాత్లో ఉన్నటువంటి బిజినెస్ కోట్లు సంపాదించినటువంటి ముఖేష్ అంబానీ అదానీలతో ఈ పెరిగిన ధరలను తక్కువ చేయడానికి వాళ్ళతో సహాయం చేయిస్తే బాగుంటుంది. కానీ ఇవి చెప్పే మాటలు ఎవడు నమ్మడు. పెళ్లిళ్ళు చేసుకోవద్దా? బంగారం అందరికీ కావాలి, తిండి అందరికీ కావాలి, పెట్రోల్ అందరికీ కావాలి, డీజిల్ అందరికీ కావాలి, గ్యాస్ అందరికీ కావాలి. కాబట్టి ఆ పెరిగిన ధరలను తక్కువ చేయడానికి పెంచిన దాని మీద వాళ్ళు ఉడతా భక్తిగా, నేను యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏది కృష్ణా జిల్లాలో ఉప్పెన వస్తే అందరు వ్యాపారస్తులు సాయం చేస్తే నేను బియ్యము, నూనె అన్ని విధాల సాయం చేసిన అదానీ అంబానీలకు చెప్పి ఏదైతే కొత్త ఆలోచన నీకు వచ్చింది, ఆ ఆలోచనతో ఒరిగేది లేదు. దానివల్ల ఎన్నో ఆత్మహత్యలు జరుగుతాయి, అప్పులు చేస్తారు, అది తీర్పలేక ప్రతి ఒక్కరు చనిపోయే పరిస్థితి ఉన్నది. కనుక అది జరగక ముందే నువ్వు అదానీ అంబానీ గుజరాత్లో ఉన్న వ్యాపారస్తులకు ఎంతోమందికి నువ్వు సాయం చేసినావు. ఇక్కడనే కాదు, ఇతర దేశాలలో ఉన్న వారికి పనులు కూడా ఇప్పించిన వాళ్ళకు ఏది బొగ్గు గనులు ఇప్పించావు, ముఖేష్ అంబానీకి పెట్రోల్ ఇప్పించావు. కనుక వాళ్ళతోటి పెట్టిమని కోరుతున్నా. అంతకు తప్పితే ఈ మాటికి ఏదైతే ప్రజలకు చెప్తున్నావు చూడు, ఆ మాటలు ఎవరు సహిస్తలేరు. ఒక ప్రధానమంత్రి నీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నది. నువ్వేమో మమ్మల్ని బాగు చేసుకో, నడవకు, తినకు, ఇక రేపటి నుంచి ఒక పూట తిను, ఒక పూట తినకుంటూ ఉండమని చెప్పేటట్టున్నది. కనుక దీని మీద ఇది చాలా సీరియస్గా చెప్తున్నా. మీరిగిన ఈ పని చేయకపోతే ఏది ప్రజలందరూ ఇబ్బంది పడి ప్రాణహానికి ముందుకు వస్తారు. కనుక దానికి రాకముందే
వాళ్ళ దగ్గర సాయం అడుగు, తప్పనిసరిగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏది దేశంలో దుర్భిక్ష ఉన్నప్పుడు ప్రతి వ్యాపారస్తుడు సాయం చేస్తాడా లేదా? అదేవిధంగా వీళ్ళతో కూడా చేయించమని యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను ప్రధానమంత్రికి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. దీన్ని చేస్తే ప్రజలలో ఇబ్బంది నుంచి బయటపడతారు. లేకపోతే నువ్వు ఖాళీ వచ్చి ఏదో మాకేదో తెలంగాణకు సాయం చేస్తావు, అభివృద్ధికి సాయం చేస్తే ఒక్క మాట కూడా చెప్పకుండా కేవలం మీరు ఇట్లా పెట్రోల్ తగ్గించుకొని అది తగ్గించుకొని ఇవి నడువై ఇప్పటికన్నా మీ మిత్రులతో చెప్పి ఈ పెంచిన ధరలకు వాళ్ళు అదనంగా వాళ్ళు సాయం చేస్తే ప్రజలు ఈ ఆత్మహత్యలు కాకుండా ఉండగలుగుతారు. దేశానికి నువ్వే ప్రధానమంత్రి కానీ మాకు సలహాలు ఇవ్వకు. సలహాలు ఇచ్చే బదులు ఆ సలహా మీ వ్యాపారస్తులైనటువంటి అదానీ అంబానీకి సాయం చేయమని, మీ గుజరాత్లో ఎంతోమందికి నువ్వు సాయం చేశావు. వాళ్ళ వల్ల నువ్వు ప్రధానమంత్రి అయ్యారు, నిన్ను చేశారు మూడోసారి. కానీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యి మాకే ఏ విధంగా ఉండాలి? ఎలక్షన్లప్పుడేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని భాషణలు ఇస్తావు. ఎలక్షన్ అయిపోగానే మీరే చూసుకోవాలి, మీరే బాగుండాలంటే ఎట్లా బాగుంటారండి? జీతాలు చేసేవారికి నెలకు వచ్చే జీతమే వస్తుంది, ఎక్కువ రాదు కదా. మరి వాడు ఎట్లా బతకాలి? కనుక దీన్ని తప్పనిసరిగా వాళ్ళతో ఇలాంటి సలహాలు ఇచ్చే బదులు మాకంటే సలహా వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్కు చెప్తే వాళ్ళు సాయం చేస్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయి. ప్రజలు ఈ ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అన్నిట్లో బియ్యం మీద కానీ, వడ్ల మీద కానీ, పప్పు మీద కానీ, నూనె మీద అన్నిటి మీద ధరలు పెరిగేటట్టున్నాయి. దానికి ఒకటే సూత్రం, వాళ్ళతో నువ్వు సాయం అందించు, అప్పుడే ఆత్మహత్యలు తగ్గుతాయని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా సీనియర్ నాయకుడిగా. థ్యాంక్ యూ.